హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 41. శక్తి షాక్ అయ్యి దితి వైపు చూసేసరికి ఆమె చిన్నగా నవ్వుతూ కన్ను కొట్టి ముద్దు పెడుతున్నట్టుగా పెదవులు రెండు ముడిచింది. ఆమె మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ చూడగానే ఎందుకో ఎంత కంట్రోల్ చేసుకున్నా శక్తికి నవ్వాగలేదు. కానీ ఆమె ముందు నవ్వాడంటే మాత్రం నెత్తికెక్కి ఆడుతుందని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుని గంభీరంగా మొహం పెట్టాడు. అయినా గాని దితి పాప భర్తగారి స్మైల్ గమనించేసి మనస్ఫూర్తిగా నవ్వుతూ, ఈ నవ్వు కొన్ని రోజులకి మనస్ఫూర్తిగా మారిపోయి, ఆ నవ్వుకి కారణం నేను మాత్రమే అవ్వాలి బావా అనుకుంది. చాలు చాలు మీ ఫోటో సెషన్ ఏమో గాని పాపం వాళ్ళిద్దరూ అలసిపోయారు. ఇక ఇంటికి బయలుదేరదామా అంటూ మైథిలి ఆ వెనుక 2 ఫ్యామిలీ వాళ్ళు రావడంతో వెళ్దాం అన్నట్టుగా అందరూ తలలు ఆడించడంతో మెల్లగా కొంగుముడి పాడవకుండా ఇద్దరూ కలిసి స్టేజ్ దిగారు. ఇద్దరిని వాళ్ళ కోసం డెకరేట్ చేయించిన కారులో కూర్చోబెడితే, ముందు శివ, వీర్ బలవంతం మీద వంశీ కూర్చున్నారు. బాగా లేట్ కావడంతో రోడ్డు మీద ఎవరూ లేకపోయేసరికి ఇంటికి త్వరగానే వెళ్ళిపోతే, ఇంటి ముందు కార్లు ఆగడంతో మైథిలి ముందే చెప్పడంతో పని మనిషి పాలున్న తాంబూలం తీసుకొచ్చింది. మన 2 కుటుంబాల మధ్య ఎన్ని సమస్యలున్నా, నువ్వు నాకు అమ్మలాగే ఉన్నావు వదిన. అలాగే నా కూతుర్ని చూసుకుంటావన్న నమ్మకం ఉంది అంటూ భర్తతో కలిసి కూతురు చేతుల్ని పాలల్లో ముంచి ముందు అల్లుడికి, తర్వాత అన్న, వదినలకి అందించింది. దితి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, "ఎదురింట్లోనే ఉంటాం అక్క మేమందరం. దానికెందుకు ఏడుస్తున్నావు?" అని చందన అనేసరికి "పోతి" అంది దితి. అందరూ నవ్వేస్తే, ఎప్పుడూ సరదాగా ఉండే దితి అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే శక్తికి ఏమాత్రం నచ్చకపోవడంతో ఎటెటో చూస్తూ నిలబడ్డాడు. మైథిలి వాళ్ళు అటునుంచి అటు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడంతో రేవతి, ధ్రువ కొడుకు కోడల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి పని మనిషి ఎర్ర నీళ్లతో గుమ్మడికాయలతో రెడీగా ఉండేసరికి ఇద్దరికి దిష్టి తీస్తే గుమ్మంలో పెట్టిన బియ్యపు చెంబు తన్ని భర్తతో కలిసి కుడికాలు ఇంట్లో పెట్టింది దితి. దేవుడి గదిలో అప్పటికే అన్ని సిద్ధమై ఉండడంతో కోడల్ని తీసుకువెళ్లి దీపం పెట్టించి ఇద్దరికి కుంకుమ పెట్టింది రేవతి. దితి వంటగదిలోకి వెళ్ళిపోతుంటే, "అక్కడికెందుకు వెళ్తున్నావమ్మా?" అని రేవతి అడిగింది. "కొత్త కోడలు ఇంట్లోకి రాగానే ఏదైనా స్వీట్ చేయాలి కదా అత్తయ్య" అంది దితి. "ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది దితి. పైగా పెళ్లిలో తిన్న భోజనాలు అందరికీ ఫుల్లుగా ఉన్నాయి. రేపొద్దున ఫ్రెష్‌గా లేచి స్నానం చేసి మరొకసారి దీపం పెట్టి అప్పుడు నైవేద్యం చేయొచ్చు. ఇప్పుడు రెస్ట్ తీసుకో" అని కొంగుముడి విప్పేసి కింద కూతురు గదిలోకి కోడల్ని పంపించి, శక్తిని కూడా గదిలోకి పంపించింది. పెళ్లికి ముందు మంగళ స్నానాలు, పెళ్లిలో కంటిన్యూయస్‌గా తంతులు, ఆ తర్వాత పెళ్లి ఫోటో సెషన్ వీటన్నిటితో చాలా అలసిపోయింది దితి. దాంతో సత్య నా లగేజ్ అమ్మ పంపించిందా అని అడిగింది. "ఆ! ఇందాక పంపిస్తే నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని" మంచం కింద తోసిన బ్యాగ్ బయటకి లాగడంతో అందులో నుంచి చీర తీసుకోబోతుంటే, "తల్లి నువ్వు మరీ అంత ఫార్మాలిటీ పాటించాల్సిన అవసరం లేదు. అంతగా కావాలంటే రేపు ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు చీర కట్టుకో. కానీ ఇప్పటికి నువ్వు ఇంట్లో వేసుకునే డ్రెస్ వేసుకోమని" చెప్పడంతో నైట్ టీ షర్ట్, ప్యాంట్ తీసుకుంది దితి. సత్యని అడిగి షాంపూ, సోపు కూడా తీసుకొని షవర్ ఆన్ చేస్తే నెత్తి మీద అతుక్కుపోయింది జీలకర్ర, కుంకుమ.
సత్య అని పిలిచి ముందు అతుక్కుపోయిన జీలకర్రని తీపించడంతో అది చేతికొచ్చేసరికి దాన్ని ఒక కవర్‌లో వేసేసి అతుక్కుపోయిన వెంట్రుకలు ఫ్రీ అయ్యే వరకు షాంపూ రుద్దుతూనే ఉంది దితి. ఇటు స్నానానికి వెళ్ళిన శక్తి పరిస్థితి కూడా అంతే ఉంది. స్నానం చేసి బయటికి రావడంతో పాపిట్లో కుంకుమ పెట్టుకొని బెడ్ మీద కూర్చున్న వదిన వైపు చూసింది సత్య. మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, చేతికి గోరింటాకు, నుదుటిన కుంకుమ బొట్టుతో భలే ముద్దుగా హిందీ సీరియల్ హీరోయిన్ లాగా అనిపించింది. బాగా అలసిపోయి ఉంటారు. పైగా ఎండాకాలం కాబట్టి అందరికీ మజ్జిగ కలిపి పంపించింది రేవతి. చక్కెర కలిపిన మజ్జిగ కావడంతో గటగటా తాగేసి, అబ్బా! ఇప్పుడు నాకు రిలాక్స్డ్‌గా ఉంది బాబు! అంటూ ఏసీ పెంచమని చెప్పి బెడ్ మీద ఒరిగిపోయి నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది దితి. ఉదయాన్నే 5 గంటలకే మెలకువ రావడంతో విండో ఓపెన్ చేసేసరికి ఇంకా పూర్తిగా చీకట్లు చీలిపోకుండానే టైం చూసేసరికి 5 అవుతుంటే వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్లి మళ్ళీ తలారా స్నానం చేసి చీర కట్టుకుని, జడ వేసుకుని బయటకొచ్చి దేవుడి గదిలో దీపం పెట్టి వంటగదిలోకి వెళ్ళేసరికి అందరికీ కాఫీలు, టిఫిన్‌లు సిద్ధం చేస్తున్నారు పనివాళ్ళు. ఆమె లేచి రెడీ అయ్యి బయటకొచ్చేసరికి 6:30 అయింది. ఇంత త్వరగా లేచినారేంటి చిన్నమ్మాయి గారు అని పనివాళ్ళు ఆశ్చర్యంగా అడిగేసరికి మెలకువొచ్చేసింది. ఇంతకీ నాకేవెక్కడుంటాయో చూపిస్తే నేనేదైనా స్వీట్ ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టి వెళ్ళిపోతానని చెప్పింది దితి. దాంతో ఇంకా కాఫీ పెట్టకుండా పాలు మాత్రమే మరిగిస్తూ ఉండడంతో అవి దితిని వాడుకోమని చెప్పి వడిబియ్యం కూడా తీసుకొచ్చి చక్కెర, డ్రై ఫ్రూట్స్ కూడా ఆమెకి అందేలా పెట్టి కిచెన్‌లో నుంచి వెళ్ళిపోయారు పనివాళ్ళు. ఎక్కువగా వంట చేయకపోయినా కూడా ఆమెకి వంట వచ్చు కాబట్టి పావుగంటలో పరమాన్నం ప్రిపేర్ చేసి ఒక చిన్న బౌల్‌లో దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని హారతిచ్చేసి అప్పుడే పూజ చేయడానికి వస్తున్న అత్తగారికి ఎదురు వెళ్లి "అత్తయ్య హారతి తీసుకోండి" అని నవ్వుతూ చెప్పింది. తనే వెళ్లి మేనకోడల్ని పాచిమొహంతో లేపాలి అని వచ్చిన బంధువులంతా జోక్ చేస్తుంటే, నా కోడలు పద్ధతిగా ఉంటుందని చెప్పినా వాళ్ళు వినిపించుకోకపోవడంతో, ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యం కనిపించేసరికి వెనక్కి తిరిగి ఒకసారి గర్వంగా చూసి, ఆఫ్‌కోర్స్ నా కోడలు కూడా అప్పుడప్పుడు బద్ధకిస్తుందేమో, కానీ ఆమెకి ఎప్పుడు ఎలా చేయాలో అన్నీ తెలుసు అని హారతి తీసుకుని భర్త కూడా రావడంతో, ఆయన్ని కూడా హారతి తీసుకోమని చెప్పింది. అత్త నేను బావకి కాఫీ ఇచ్చేసొస్తానని చెప్పడంతో సరేనని చెప్పి రేవతి దేవుడి గదిలోకి వెళ్ళిపోతే దితి వంటగదిలోకి వెళ్ళి వాళ్ళాయనకి మాత్రమే కాఫీ పెట్టుకుని పైకి వెళ్తుంటే "ఏమే పిల్లా! మేం కూడా ఇక్కడున్నాం కదా! మీ ఆయనకి మాత్రమే తీసుకువెళ్తున్నావని" ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆ మాటకి దితి నవ్వుతూ మా ఆయనకి కాఫీ ఇచ్చి ఆయన నన్ను త్వరగా వదిలేస్తే అప్పుడు మీ సంగతి చూస్తానని చెప్పి వెళ్ళిపోవడంతో వాళ్ళు నోటి మీద చేతులు వేసుకుని గడుసుపిల్లే అనుకున్నారు. దితి వెళ్లి డోర్ కొట్టడంతో 10 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసేసరికి శివ కనిపించడంతో గుడ్ మార్నింగ్ వదిన ఇంత మార్నింగ్ వచ్చావేంటని అడిగాడు. ఫస్ట్ రోజు కదా ప్రసాదం చేయాలని త్వరగా మెలకువ వచ్చేసింది. సారీ నువ్వు ఈ రూమ్‌లో ఉంటావని తెలిస్తే నీకు కూడా కాఫీ తీసుకొచ్చేదాన్ని అని చెప్పింది దితి. అయ్యయ్యో! నో ఫార్మాలిటీస్ వదిన. అన్నయ్య కొత్త పెళ్లి కొడుకు కదా తోడుగా పడుకోమని చెప్పడంతో పడుకున్నానంతే. నిజానికి ఇది నా రూమ్ కాదు. నువ్వు అన్నయ్యకి కాఫీ ఇవ్వు అని చెప్పి శివ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.